తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జయలలిత బతికి ఉంటే నాపై దాడి చేసే దమ్ము మీకుండేదా అని ఆయన ప్రశ్నించారా? తన ఇంట్లో రహస్య ఛాంబర్ ఉందని ప్రసారం చేస్తారా? తన ఇంటిపై ఎవరి అనుమతితో సోదాలు నిర్వహించారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దాడుల సందర్భంగా ఏమీ దొరకలేదని, దానికి సాక్ష్యం ఇదేనని పంచనామా కాపీని మీడియాకు సమర్పించారు. ఓ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఎలా దాడి చేస్తారు? ప్రధాన కార్యదర్శిపై దాడి చేసేందుకు ఎవరి వద్ద అనుమతి తీసుకున్నారని ఆయన సిఆర్పిఎఫ్ ను ప్రశ్నించారు. సిఎస్ పై దాడి అవమానకరమని అన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే సిఎస్ గా నన్ను బదిలీ చేసి దాడి చేయాల్సింది. కనీసం ఆ పదవికి గౌరవ మర్యాదలు ఉండేవి. సిఎస్ గా నన్ను బదిలీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఫైలుపై సంతకం పెట్టడం ఎంతసేపు? ఆ మాత్రం చేయలేరా? ఓ రాష్ట్ర సిఎస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటి? సిఆర్పిఎఫ్ ఎందుకు వచ్చింది? నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు మద్దతు పలికిన రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవని రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. తన ఇంటిపై దాడులు చేసేందుకు సిఆర్పిఎఫ్ ఎవరి అనుమతి తీసుకుందని ఆయన ప్రశ్నించారు. నాపై గన్స్ ని ఎక్కుపెట్టి ఇంటిని సోదా చేస్తారా? నా కొడుకుపై గన్ ఎక్కుపెట్టి వారి ఇంట్లో సోదాలు చేస్తారా? కొంతమందికి అడ్డుగా ఉన్నానని తనపై దాడులు చేయించారని రామ్మోహన్ రావు ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో జై చెప్పినట్లే నేను చేశానని మీడియాకి వెల్లడించారు రామ్మోహన్ రావు.